వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రజలను మోసం చేసి నీతులు చెబుతున్న ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని తీవ్ర ఆగ్రహం. ఆత్మకూరు మండలంలో పర్యటించిన నారా భువనేశ్వరి. చంద్రబాబు అరెస్టు జీర్ణించుకోలేక మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ. వైసీపీ వికృత పార్టీ ముఖ్య నాయకులకు తగిన బుద్ధి చెప్పనున్న ప్రజలు. ఎన్నికల ప్రచారంలో నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కీలక ప్రకటన చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు నెలకు 6,000 పింఛన్. ఇక డీటెయిల్ చూస్తే విజయవాడ ఎన్డీఏ కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరులపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన వాళ్ళు వచ్చి నీతులు చెబుతున్నారని అన్నారు. 2 ఏళ్ల క్రితం ప్రస్తుత టీడీపీ అభ్యర్థి కేసినేని నాని తమ్ముడిని అని చెప్పుకుంటూ ఫేక్ ఎంపీ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతూ ప్రజల్ని మోసం చేస్తే బయటికి పంపించానని అన్నారు. గారి మనవరాలు బర్త్డే సందర్భంగా అందరితో ఆత్మీయ సమ్మేళనం పెడదామని చెప్పి పిలవడం జరిగింది. ఆ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావటం, అందరితో ఆత్మీయంగా కలిసి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి అదే ఇదిగా వాళ్ళందరి సపోర్ట్ కూడా కోరటం జరిగింది. వాళ్ళు అందరూ కూడా చాలా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వాళ్ళు అభిమానాలు తెలియపరిచారు. ఇకపోతే ఈరోజు మిగిలిన కార్యక్రమం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి, చిన్ని గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సార్, ఇంతకుముందు మాజీ మంత్రి ఉన్నారు కదా, చిరు వ్యాపారులను బాగా చేశారు, మీరు అండగా నిలబడతారా? దానికి అన్ని వ్యాపారాలకి అన్ని విషయాలకి అండగా నిలబెడతామని చెప్పి నేను ఉమ్మడి అభ్యర్థిగా నేను హామీ ఇచ్చాను. డెఫినెట్గా ఎక్కువ మంది వ్యాపారస్తులుగా పెరగాలని చెప్పి, ఎక్కువ మందికి వ్యాపారం ద్వారా ఈ చుట్టుపక్కల వాళ్ళకి మనిషి ఎవరు 2 సంవత్సరాల క్రితం వరకు ఇప్పుడు ఏదైతే ఈ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఉన్నాడో కేసినేని నాని తమ్ముడిని అని చెప్పి ఫేక్ ఎంపీ స్టిక్కర్లు వేసి తిరిగి జనాన్ని మోసం చేస్తే నేను బయటికి పంపించాను. కేసినేని నాని తమ్ముడు అనే ఐడెంటిటీ తప్ప అతనికి ఏం ఐడెంటిటీ లేదు. ఇవాళ ఏదో మోసాలు చేసిన డబ్బులతో చంద్రబాబు నాయుడుకి అతని కొడుక్కి క్యాష్ కొట్టు టికెట్ పట్టు అనే పథకంలో టికెట్ పట్టి ఇప్పుడు ఏదో పిట్టకథలు చెప్తున్నాడు. ఈ పిట్టకథలు ప్రజలు నమ్ముతారా? 10 ఏళ్ళు నన్ను ఎంపీగా మీరు అందరూ చూశారు కదా, మీడియా కూడా చూసారా, చూడలేదా? ఇప్పుడు పిట్టకథలు చెప్తా అంటే వచ్చి బ్యాంక్ స్కామ్స్టర్లు, ప్రజలు మోసం చేసిన వాళ్ళు, అన్న పేరు పెట్టి అన్న పేరు నమ్మేసుకున్న వాళ్ళు, అన్న పేరు పెట్టి ప్రజలు మోసం చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ మోసం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ క్యాష్ కట్టు టికెట్ పట్టు పథకంలో లోకేష్ గారికి టికెట్కి డబ్బులు ఇచ్చి వస్తే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. ఇవాళ నువ్వు ప్రత్యేక విమానంలో కృష్ణానది పక్కన ల్యాండ్ అయ్యి పారాషూట్లో వచ్చి దిగి ఇక్కడ ఉన్న ఇది చేద్దాం అనుకుంటున్నావు విజయవాడ వెస్ట్ని నీ రోల్స్ రాయిస్ కార్లు తిరిగే సందులు కాదు, ఇవి పేద ప్రజలు ఉండే సందులు. చెప్తున్నా సుజనా చౌదరికి వేసుకొని నీకు దమ్ముంటే నీ మహాన్యూస్లో, అర్థమైందా? నీ స్కామ్లన్నీ బయట వేస్తావా నువ్వు మహాన్యూస్లో? సుజనా చౌదరి స్కామ్లు 25 ఏళ్ళు చరిత్ర తీస్తా స్కామ్లు. సుజనా చౌదరి వేస్తావా నువ్వు? నీకు దమ్ముందా? నీ మహాన్యూస్, నీ పేరేంటి తమ్ముడు? చిరంజీవి. వేయగలవా నువ్వు? మరి మమ్మల్ని క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు వేయలేనప్పుడు మేము చెప్పింది వేయలేనప్పుడు నువ్వు క్వశ్చన్ ఎక్కడ అడుగుతావు? నీకు అడిగే అర్హత ఎక్కడ ఉంది? నీకు అడిగే అర్హత ఎక్కడ ఉంది? నువ్వు మహాన్యూస్, నువ్వు సుజనా చౌదరి ఛానల్, నువ్వు చంద్రబాబు ఛానల్లో నువ్వు వేయగలవా? ఇప్పుడు నేను చెప్పాను ఇంత అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు వేయగలవా? నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గ్రామంలో ఉన్న నరసింహాచారి, వెంకటేశ్వర్లు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. మృతి చెందిన కుటుంబ సభ్యుల యోగక్షేమాలు భువనేశ్వర్ అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
వైసీపీ ఒక వికృత పార్టీ అని, ఆ పార్టీ ముఖ్య నాయకులకు ప్రజలు త్వరలో తగిన బుద్ధి చెబుతారని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నార్త్ రాజుపాలెంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పలువురు ముఖ్య నాయకులకు వేమిరెడ్డి దంపతులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి, ప్రసన్న కుమార్, రాజేంద్ర తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వారి మాటలు నమ్మే స్థితిలో లేరని వేమిరెడ్డి దంపతులు చెప్పుకొచ్చారు. బట్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఉండే పరిస్థితులు నమ్మరు. వాళ్ళకి తెలుసు మేమిద్దరం ఏందో కూడా. ప్రజలకు తెలియకుండా ఏం లేదు, అమాయకులు కాదు ప్రజలు. కానీ ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్ని ఎట్నోట తప్పుదోవ పట్టించి ఈ ఎలక్షన్లో ఏదో ఈ చీప్ ట్రిక్స్ అంటారు దీన్ని. ఈ చీప్ ట్రిక్స్ తోటే ఏదో ప్రజలు వాళ్ళు అవి నమ్మి మాకేదో ఓటేయరని. మేము ఇద్దరము ఇప్పుడే చెప్పినట్టు 100% మంచి మెజారిటీతో కోవూరు అసెంబ్లీ సీటు ప్రశాంతి, నేను పార్లమెంటు నెల్లూరు పార్లమెంట్ నేను తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుతో మేమిద్దరము గెలుస్తాం. ఇద్దరం పోటీ చేయబోతున్నాం. కొందరు ప్రజల్లో మాపై వస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక అవతల పార్టీ నుంచి ఊహించలేనంత మంది వైఎస్ఆర్సీపీ నుంచి మారి తెలుగుదేశంలో చేరుతున్నందువల్ల అది వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరిగే మా విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. అంటే తిరిగి మేము మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోబోతున్నామని, తెలుగుదేశంలో మాకు తగినంత ఆదరణ లేదని, ఇలాంటి విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారు. కానీ అవన్నీ కరెక్ట్ కాదు. మాకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది. అందరూ మాకు అండగా నిలబడి ఉన్నారు. మేము తప్పక ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాము. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా కోవూరు నుంచి నేను అఖండ విజయం సాధించబోతున్నాం. దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళే ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి వాటిని మేము ఖండిస్తున్నాము. అటువంటిది ఏమీ లేదు. ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు. కాబట్టి అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నమస్కారం. సొంతంగా యువకులు అయితేనేమి, మహిళలు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, ఒకరు మైనారిటీలు అయితేనేమి, ఒకరు ఇద్దరు అని చెప్పలేము, తండోపతండాలుగా వస్తున్నారు. నేనే వాళ్ళకి చెప్తున్నాను, మేము వస్తాం అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తామంటే కూడా వాళ్ళు వినటం లేదు. సో అలా వస్తున్నారు కాబట్టి స్పందన చాలా బాగుంది. ప్రజల్లో మాకు ఇద్దరికీ చాలా మంచి ఆదరణ ఉంది. మంచి మెజారిటీతో ఇద్దరం గెలవబోతున్నాం. అది తెలుగుదేశం పార్టీ నుంచే. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో తెలుగు ప్రముఖ సినీ హీరో నవదీప్ సందడి చేశారు. తను నటించిన లవ్ మౌలి సినిమా ఏప్రిల్ 19న రిలీజ్కు సిద్ధమవుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్లో వేగం పెంచిందని, ఈ సందర్భంగా నవదీప్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను RRR, బాహుబలి సినిమాలకు రైటర్గా పనిచేసిన వ్యక్తి డైరెక్టర్గా పరిచయం అవుతున్నారని ఆయన అన్నారు. NIT వరంగల్లో స్టూడెంట్స్ పిలిస్తే చిన్న ఫెస్ట్కి వచ్చాను. యాక్చువల్లీ ప్రెస్ మీట్ ప్లాన్ చేయలేదు, కానీ అక్కడ కొంతమంది మీడియా మిత్రులు కనిపించి వైనాట్ పక్కనే క్లబ్ ఉంది రమ్మంటే వచ్చాను. క్లబ్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అనుకోకుండా మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. చెప్పిన వెంటనే అంటే అనుకోగానే త్వరగా వచ్చి మొత్తం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. వరంగల్ చాలా వేడిగా ఉంది. జాగ్రత్తగా రీహైడ్రేట్ అవ్వండి. ఇకపోతే ఏప్రిల్ 19న లవ్ మౌలి అని నేను ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేశాను. ఆల్మోస్ట్ 2021లో స్టార్ట్ అయ్యి చాలా ఒడిదొడుకుల తర్వాత ఫైనల్గా వీఆర్ కమింగ్ ఆన్ టు ద స్క్రీన్స్. మొత్తం సినిమా మేఘాలయలో షూట్ చేసాం. ఒక మంచి పాయింట్ ఇది. అంటే మనుషుల మధ్యలో డిఫరెన్సెస్ ఆర్ గొడవలు ఎప్పుడు వస్తాయంటే, నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు, లేదా నా గురించి నువ్వు మారాలి అనుకున్నప్పుడే ఇద్దరు మనుషుల మధ్యలో ఏ బంధమైనా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ పాయింట్ని పట్టుకొని మా డైరెక్టర్ అవనీంద్ర, ఆయన బేసికల్గా కెమెరామ్యాన్ అండ్ రైటరు. ఆయన ఇంత మునుపు RRR అండ్ బాహుబలికి కూడా విజేంద్ర ప్రసాద్ గారి టీంలో పనిచేసిన ఆయన రైటర్గా. సో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా.
సో మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతున్న సినిమా అని నాకు తెలుసు ఆల్రెడీ, అనుకోవడం కాదు, ఐ హోప్. చాలా మంచి పాయింట్ ఇది. సో ట్రూ లవ్ అంటే ప్రేమ అనేది లేదు ప్రపంచంలోని, మనుషులకు దూరంగా బ్రతుకుతున్న వ్యక్తికి, ఒక వయసులో ఉన్న ఒక మనిషికి నిజంగా ప్రేమ దొరికితే ఒక మ్యాజిక్ వల్ల ఏం జరుగుతుంది, అతనికి అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎలా మారుతాడు అనే దాని మీద, అనే అంశం మీద తీసిన కథ ఇది. సో గోవింద్ వసంత గారు చేశారు మ్యూజిక్, అండ్ కొత్త అమ్మాయి ఫెమినా మిస్ గ్రాండ్ 2016 అమ్మాయి గెలుచుకుంది, పంకురి అని. సో తనని పెట్టి తీసాము సినిమా. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ April 19th థియేటర్లోకి రావాలన్న సన్నాహం చేస్తున్నాం. సో దానికి భాగంగానే ఈరోజు వరంగల్తో మొదలుపెట్టాను. యాక్చువల్లీ ఇంత మునుపు 2006-07లోనో ఒకసారి మొదటి సినిమా అనే సినిమాకి ఒక పాట మొత్తం ఇక్కడ 1000 Pillars టెంపుల్లో చేసాం. దాని తర్వాత NITకి వచ్చాను 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఒక ప్రెస్ ఆయన కూడా, మీ పేరు సార్? నయీం గారిని 10 years క్రితం కలిశాను. ఆయన మారలేదు, నేను మారలేదు. సో ఈ లవ్ మౌలి అనే మంచి కథను మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులు తనను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారని వెల్లడించారు. వారి కోరికపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు నెలకు 6,000 పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చారని తెలిపారు. దివ్యాంగుల కోసం టీడీపీ అమలు చేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతులుగా డిక్లేర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ కార్యక్రమం చేసినా మళ్ళా మిమ్మల్ని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి ఆ విధంగా పనిచేయడానికి ఏ అవసరమో అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరందరూ ఒక పక్క కృష్ణమాదిగ ఎప్పటి నుంచో మీకోసం పోరాడుతున్నాడు. మన కోటేశ్వరరావు అయితే మీకోసం ఒకప్పుడు కాదు, కార్పొరేషన్ చైర్మన్ గా ఎనలేని సేవలు అందించాడు. ఆ రోజు మేము చూసాం. ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ చూపించాం కనుక కోటేశ్వరరావు గారు చెప్పింది చెప్పడం వేరే, దాన్ని అమలు చేయడం వేరే. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ వికలాంగుల దినోత్సవాన్ని కూడా రోజాగా తప్పకుండా చేసేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడే మీకోసం వికలాంగుల హక్కుల పోరాటం తరఫున మన మందాకృష్ణ మాదిక్ గారు ఈ రోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత, మీరు చెప్పిన పనులు చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ 600 రూపాయలు పెన్షన్ గారు. చాలా కష్టాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో మొత్తం అప్పులు అయిపోయినాయి. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏమైనా చేయగలుగుతామా లేదని కూడా అనుమానం ఉంది. అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకుని ఈ 600 రూపాయలు పెన్షన్ మిగిలినవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పరిశీలించి ఎంతవరకు అమలు చేయగలుగుతాం అన్ని అమలు చేస్తాం. నారా లోకేష్ని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండాలని జేబీఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జడ శ్రావణ్ కుమార్ అన్నారు. తాడపల్లి ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వరకు ఆయన తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుగుడు లావణ్యకి కనీసం నియోజకవర్గ హద్దులు కూడా తెలియవని, ఇక లోకేష్కు ఓటేస్తే ఎవరికి అందుబాటులో కూడా ఉండాలని అన్నారు. భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ నియోజకవర్గం నుంచి రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో ప్రజలను కలుసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం నాకు కలిగినందుకు మంగళగిరి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 1952వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు పరిపాలించినటువంటి పరిపాలకులందరూ కూడా వాళ్ళ పార్టీల ఎజెండాలు మోసారు తప్ప ఒక్క పార్టీ కూడా ప్రజల ఎజెండాని మోయలేదు అని చెప్పటానికి నా దగ్గర 100 ఉదాహరణలు ఉన్నాయి. మంగళగిరి
నియోజకవర్గంలో అత్యున్నతమైనటువంటి చదువుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి నియోజకవర్గంగా, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు 75% ఉన్నటువంటి నియోజకవర్గంగా, ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి వసతులు ఉన్నటువంటి నియోజకవర్గంగా, వనరులు ఉన్నటువంటి నియోజకవర్గంగా ఉన్న ఈ నియోజకవర్గం ఈ రోజున పట్టుమని 10 మందికి ఉపాధి కల్పించే ఒక ఫ్యాక్టరీకి పెట్టడానికి నోచుకొని నియోజకవర్గంగా మిగిలిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు, ఇక్కడ ఉన్నటువంటి బీసీలు, ఏదో కొద్దిమంది ఉన్నత వర్గాలు తప్ప మిగతా అందరూ కూడా కన్నీళ్లతోటి కాలం గడిపేటి పరిస్థితి ఎంత దురదృష్టకరం. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించమని కోరుతున్నారు. 2014 నుంచి 2024 వరకు ఈ మంగళగిరిని పరిపాలించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు ఈ నియోజకవర్గానికి అని అడుగుతున్నా. కొన్నాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి వాటర్ సప్లై చేసి భోజనాలు సప్లై చేశాడు. కొన్ని సంవత్సరాలేమో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో తనకున్నటువంటి వ్యవసాయం చేస్తూ కరకట్ట కమలహాసన్గా నటించడం తప్ప ప్రజలకు చేసిన సేవ ఏమీ లేదు. ఈరోజు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 2014 నుంచి 19గా మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీకి ఏం చేశాడో ఆయనకే తెలియదు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలుగానే ఉండిపోయినాయి. ఈ రాష్ట్రంలో 4 మండలాలు అమరావతిలో ఉన్నటువంటి తాడికొండలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాలుగా ఉంటే ఈరోజు ఆ రైతులందరూ అల్లూరు రామచంద్రని బాధపడుతుంటే కనీసం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి, ఒక మంత్రిగా ఉండి, కనీసం మంగళగిరి కాన్స్టిట్యున్సీని నీ సామాజిక వర్గాన్ని తప్ప బడుగు బలహీన వర్గాలను కానీ, నిరుపేదలను కానీ వారి కష్టానికి వాళ్ళకి వదిలేసి ఈరోజు తగుదనమ్మా అని ఓటు అడగటానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు నారా లోకేష్ అని అడుగుతున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేవూరు శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తుందన్నారు. అంతేకాకుండా ఏకకాలంలోనే రైతులకు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తుందని తెలియజేశారు. కడుపు కాలకుండా వాళ్ళ ఆకలితో చనిపోకుండా కాపాడింది ఉపాధి హామీ పథకం. నేను అనుకున్నాను నా జన్మ దీంతో ధన్యమైంది. ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇంత చక్కగా అమలు చేయడం మూలంగానే ఈనాడు లక్షల మంది ఆకలితో చనిపోకుండా ఉన్నారని నేను ఆ రోజు చాలా సంతోషించాను. ఆ తర్వాత ఢిల్లీలో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం, పేద ప్రజల హక్కుల కోసం, వారి యొక్క జీవితాల్లో బాగు తీసుకొని రావడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటారు. ఆ సంస్థలో పనిచేసే అవకాశం నాకు వచ్చింది. సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో 4 సంవత్సరాల పాటు ఆ సంస్థలో నేను పనిచేశాను. ఆ సంస్థ ద్వారా వచ్చినటువంటి చట్టాలు ఈ దేశంలో పేద ప్రజల జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చిందంటే మీ అందరూ కూడా తెలుసు. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, ఇలాగా పేద ప్రజల అభివృద్ధి కోసం ఆ సంస్థ ఆ యొక్క నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ నుంచి రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ ని తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ సంబంధించిన చట్టాన్ని స్వయంగా రూపకల్పన చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో స్వయంగా మాట్లాడి, సోనియా గాంధీ గారితో మాట్లాడించి ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో మరి ఎస్సీపీ టిఎస్పీ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొని రావడానికి కృషి చేయడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, నెల్లూరులో నేను నేర్చుకున్నటువంటి విషయాలు ఏ విధంగా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా నాకు ఉపయోగపడ్డాయి. మీ అందరూ కూడా తెలుసు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నక్సలైట్స్ తో మీకు స్వయం సహాయక
సంఘాలు కనిపిస్తాయి. ఆ సంఘాలన్నీ ఆ గ్రామంలో ఒక గ్రామ సంఘంగా ఏర్పాటు చేసింది నేను. ఈనాడు విలేజ్ ఆర్గనైజేషన్స్ అనేది ప్రతి ఊర్లో ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలను మోసం చేసి నీతులు చెబుతున్న ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని తీవ్ర ఆగ్రహం. ఆత్మకూరు మండలంలో పర్యటించిన నారా భువనేశ్వరి. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ. వైసీపీ వికృత పార్టీ ముఖ్య నాయకులకు తగిన బుద్ధి చెప్పనున్న ప్రజలు. ఎన్నికల ప్రచారంలో నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కీలక ప్రకటన చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు నెలకు 6,000 పింఛన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజంతో. నమస్కారం.